Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. సో ఇక్కడ రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది. ప్రతిపక్షం బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఒక నిరసన కావచ్చు, ఒక పోరాటం అనేది కనిపిస్తోంది. కేంద్రం ఇవ్వలేదు అని కాంగ్రెస్ చెప్తోంది, బీజేపీ మేము ఇస్తున్నాం. టీఆర్ఎస్ వాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇట్లనే ఏడిచిండు, ఇదే ఏడుపు. నేను చెప్తా ఉన్నా, కేంద్రం నుంచి యూరియా కొరత కిలో కూడా ఉండదు. టైమ్లీ బుక్ చేసుకోవాలా, మాకు ఫలానా పంటకి ఇంత అవసరం పడుతుందని ముందే బుక్ చేసుకోవాలా. అది ఇక్కడికి తెచ్చుకోవడానికి లాజిస్టిక్స్ అంతా మీరు ముందే ప్లాన్ చేసుకోవాలా. దానికి కట్టాల్సిన రైల్వేస్కి డబ్బులు కట్టాలా, తెచ్చుకోవాలా. ఇది రాష్ట్ర ప్రభుత్వం పని చేసుకోలేదు కాబట్టి కేంద్రం మీద బురద తలుతున్నారు. ఇప్పటికి కూడా ఎంత యూరియా కావాలని ఇస్తుంది కేంద్రం. అయితే ఇందువల్లే మాకు ఇవ్వలేదు, ఎవరు తెస్తారో వాళ్ళకి మాత్రమే మేము ఓటేస్తామని వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టిసిపేట్ చేయలేదు. 4 ఎంపీలు ఉన్నారు కదండి. అంటే కాదు, నాకు నవ్వొచ్చింది. ఎందుకు? తెలుగు నిలబడ్డాడు. నువ్వు అపోజిషన్ పార్టీయా, నువ్వు ఏంది? నువ్వు ఎన్డీఏనా, నువ్వు యూపీఏనా, నువ్వు థర్డ్ ఫ్రంటా, నువ్వేంది? బీఆర్ఎస్ అసలు వాళ్ళకి ఎంపీలు లోక్సభలో అయితే 0, రాజ్యసభలో 2-3 నలుగురు ఇంకా ఇంకా అబ్బో. సో ఆ 4 ఓటు కావాలి. మీరు ఎటు, మీ వర్గం ఏంది? ఎన్డీఏ, యూపీఏ ఆర్ తెలంగాణ రైతుల పక్షం అన్నారు. తెలంగాణ ఆయన నిలబడ్డాడు, మరి వేసుకోవచ్చు కదా ఎటు. తెలంగాణ ఆయన నిలబడ్డాడు అంటే అమిత్ షా ఒక మాట అన్నారు, ఆయన ప్రో నక్సల్ వాది అనేది, నక్సల్ సానుభూతి. మాకు వ్యతిరేకస్తుల మీద మేము మస్తు మాట్లాడతామండి, మాకు అపోజిషన్ నిలబడుతున్నారు. అసలు నువ్వు ఎటు సైడు? వాట్ డూ యూ ఫీల్? మన అమిత్ షా చెప్పినటువంటి మాటలు అది నిజమే అంటారా? ప్రో నక్సల్ వాదు లేకపోతే ఆయన నక్సల్? ఐ డోంట్ నో. సుదర్శన్ రెడ్డి గారు ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదండి. ఓకే, నేను ఎన్డీఏ, నేను బీజేపీ, మా క్యాండిడేట్ మేము ఓటేసుకొని వచ్చినాము, గెలిపించుకున్నారు. మంచి అతను, మా భావాజాలాలు ఉన్న అతను, గెలిపించుకున్నాము, వచ్చినాము. సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ జడ్జు, సుప్రీంకోర్టు జడ్జు, రెస్పెక్టబుల్ ఫిగర్ అన్నట్టు మాకు ఐడియా ఉంది. ఆయన చిన్నతనము, ఆయన ఐడియాలజీ ఏందో అంత డీటెయిల్గా మేము పోలేదు. మీరు పోలేదా? బీజేపీ నేనైతే పోలేదు, మీరు పర్సనల్గా పోలేదు. అయితే అదే సుదర్శన్ రెడ్డికి తెలంగాణ జాగృతి తరఫున మేము మద్దతు ఇస్తున్నాము అనే మాట కవిత కవిత నైతిక మద్దతు తెలుగు వాళ్ళు అన్నారు కాబట్టి కరెక్ట్. అది సరిపోదా? లిక్కర్ స్కాములు చేసిన వాళ్ళే నైతిక మద్దతు ఇవ్వాలి. ఆ స్కామ్ అంతా మీరు చేసిందే, మీరు కావాలని పెట్టించిందే. అయినామా? మేము కొనుక్కొని అయినామా అంతగానం లిక్కర్? మేడం మీరు చేయించిందే కావాలని. సిబిఐ వాళ్ళకి కనబడది, ఈడీ వాళ్ళకి తెలియదు. రాజకీయంగా కక్షపూరితంగా కుట్ర చేసి అనవసరమైనటువంటి దాంట్లో ఇరికించారు. అదే టైంలో పార్టీని హస్తగతం చేసుకోవాలనేటువంటి కూడా ఉంది బీజేపీకి. కాదా ఇవన్నీ? మా హస్తగతం టీఆర్ఎస్ ఎట్లా నాకు తెలియదు, కానీ బీజేపీలో మాత్రం రాదు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి గతంలో వచ్చిన వాళ్ళు చాలామంది తన పేర్లు చెప్పిన దాంట్లో మెజారిటీ బీజేపీలోకే వచ్చారు. వాళ్ళందరూ బయటికి రావడానికి లేకుంటే బీజేపీలో చేరడానికి కూడా కారణం అందులో ఉన్నటువంటి కొంతమంది పర్సన్స్ అనే మాట. చేరుంటారు. కాంగ్రెస్లో కూడా మస్తు మంది ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు. మీకు ఇంద్రకరణ్ రెడ్డి, తెలుగుదేశం నుంచి ఆయన ఎర్రబల్లి దయాకర్ రావు, అలా సగం మంత్రివర్గం కాంగ్రెస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళే ఉండి. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళని కూడా కేసీఆర్ మేనేజ్ చేసిండు 2018లో, గట్లనే గెలిచిండు ఆయన. కాంగ్రెస్ అయితే టీఆర్ఎస్ జాయిన్గా అయ్యిండొచ్చు, లేదా కాంగ్రెస్లో ఉన్నా కూడా మేనేజ్ చేసుకున్నాడు ఆయన. చాలామంది ఉన్నారు అట్లా టీఆర్ఎస్లో. ఇప్పుడు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఈ కేసు ఏమవుతుంది అనుకుంటున్నారు మీరు? ఆ 10 స్థానాలు మేము ఫిరాయించలేదని రాసిస్తున్నారు కదా వాళ్ళు. కండువాలు కాదా అవి? ఏది ఇప్పుడు అట్లా 2014లో ఫిరాయించిండ్రు, 18లో ఫిరాయించిండ్రు, 23లో ఫిరాయించిండ్రు. ఎప్పుడైనా ఏమైనా అయిందా అండి? నేను ఒకటే అడుగుతున్నా. ఆ వేములవాడలో ఆయన ఉండే ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, ఆయన అసలు ఇండియన్ సిటిజనే కదా, ఆయన ఎన్ని రోజులు ఉండే ఎమ్మెల్యేగా? అట్లుంటుందా అండి? అట్లుంటుందా? అటు ఉండొచ్చునా? ఏం చర్యలు తీసుకున్నారు? అయింది అలా చెన్నమనేని ఎట్లా రమేష్ ఎట్లా 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 అయింది? ఎట్లా
ఎట్లా అవుతుంది చెప్పండి. సో ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తే సరిపోతుందా? ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది కూడా అదే కదా, పదవీ కాలం ముగిసిన సరే తర్వాత. మేడం చూడండి, ఇట్లా ఏదో ఒక సీటు అంతగా డీప్గా స్టడీ చేసిన కేసు కాదు నేను. ఆయనకి జర్మనీ పాస్పోర్ట్ ఉండే అని విన్నా. అవునా? అంటే ఇది జర్మన్ సిటిజన్, ఎందుకు కంటిన్యూ కానీ ఇచ్చారు మరి? హూ ఈజ్ రెస్పాన్సిబుల్? కోర్టులో కేసు ఉండేనా? ఉండే కదా, మరి ఎందుకు డిలే అయింది? అందులో తప్పేవరది అంటారు అలాంటి కేసులు? అదే నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నా. సో కోర్టులు డిలే చేస్తున్నాయి, ఒకదాని తర్వాత ఒకటి ఏదైనా వాయిదాలు వేశారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓట్లేశారు, పార్టీ టికెట్ వాయిదా వేసేందుకు ఏముందండి? మీకు ఇండియన్ పాస్పోర్ట్ లేదు, మీకు జర్మనీ పాస్పోర్ట్ ఉంది. ఇప్పుడు అలాంటి పరిస్థితులనే ఈ 10 అసెంబ్లీ మేము మారలేదు అంటున్నారు పార్టీ. ఏం చేస్తారు మీరు? మారిందని ఫోర్స్ చేస్తారా? అదే కదా ఇప్పుడు అవుతోంది, అదే కదా. నాకు తెలిసి అసెంబ్లీలో ఓటు పార్టీ విప్పుకి వ్యతిరేకంగా వేస్తే అప్పుడు మీరు ఏమైనా చర్య తీసుకోగలుగుతారు. ఈయన మారలేదు అంటుండే ఆయన. ఇప్పుడు మారిందని ఎవరు చెప్పాలి? బీఆర్ఎస్ చెప్తోంది. వాళ్ళు చెప్తే ఏమొస్తుంది? ఇప్పుడు ఇదే అసెంబ్లీ 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చింది, అట్లా ముస్లింలకు కూడా ఇచ్చిండ్రు ఇంతకుముందు. నిలబడవు కదండి, రాజ్యాంగ ప్రకారంగా నిలబడదు కదా 50% దాటితే. నువ్వు చిన్నపిల్లగానవా, నేను చిన్నపిల్లగానా? తమిళనాడుకు ఆ ఇష్యూ ఉండే, కోర్టుకు పోయినరు, సుప్రీంకోర్టుకు పోయినరు, తెచ్చుకున్నారు. నువ్వు కూడా తెచ్చుకోయా, రాజకీయాలు ఎందుకు చేస్తున్నావు? నీకు తెలియదా రాజ్యాంగం? నాకు తెలియదా? నువ్వు తుర్కోలను ఎందుకు యాడ్ చేస్తున్నావు అందులో? మేము వ్యతిరేకం, దానికి ఉన్నది కూడా తీసేయాలంటున్నాం మేము. దేనికి వ్యతిరేకం మీరు? మేము రిలీజియస్ రిజర్వేషన్కి వ్యతిరేకం, కాన్స్టిట్యూషన్ కూడా వ్యతిరేకమే. నువ్వు అట్లా వ్యతిరేకం అని తీసుకొచ్చి ఉన్న వాళ్ళంతా బీసీలకు ఇచ్చినట్టు ఇచ్చి మొత్తం తుర్కోలకు ఇస్తా అంటే మేము ఎందుకు ఒప్పుకుంటామండి? ఏమవుతుంది ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్? అది నిలబడదు కదా, 50% దాటకూడదు కదా. ఏదో పరిగిమాలిన రాజకీయం కోసం ప్రజలకు తెలియదా అండి ఇవన్నీ? ఒక్క సీట్ రాదు కాంగ్రెస్కి. రేపు ఎలక్షన్లు పెట్టుకోవాలంటే నా జాలు ఒక సీట్ రాదు నా జిల్లాలో. కాకపోతే ఇది సాధించిన తర్వాత మాత్రమే మేము స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామంటున్నారు కదా వాళ్ళు. ఇది అయిన తర్వాత మాత్రమే అంటే ఆయన వెళ్ళే షోకు లేదన్నట్టు, కావాయి వెళ్ళే ధైర్యం లేదన్నట్టు లెక్క. ఎన్నికలు ఇప్పుడు జరగదు, ఏదో సాకు చూపిస్తున్నాడు, ఇది రిజర్వేషన్ సాకు చూపిస్తున్నాడు. ఇట్లా మా డాడీకి టీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఈసారి 50% ఇస్తాం బీసీలకు అంటుండే. ఎక్కడ ఇస్తారండి? ఇయ్యలేదు. నేను మా నాయననే అంటున్నా కదా, ఇయ్యలేకపోయినరు, వివిధ కారణాల వల్ల ఇయ్యలేకపోయినరు. కానీ ఆయన గెలిచిండు ఎలక్షన్లు. ఆయన 2 సార్లు ఉన్నాడు, 2 సార్లు గెలిపించిండు పార్టీని. ఎలక్షన్ అంటే గెలిచే గుర్రాలుకి ప్రాధాన్యత ఇస్తారు. డబ్బున్న వాళ్ళకే గెలిచే గుర్రాలకి కూడా ఉంది కదా ఇంకో ఆస్పెక్ట్. ఏది? డబ్బున్న గెలిచేటోనికి డబ్బు ఉందంటే ఇప్పుడు ఏం చేద్దాం? గుంజుకుందామా? డబ్బున్న వాళ్ళకే గెలుస్తారు, గెలుస్తాడు, డబ్బు లేనోడు గెలుస్తాడు. ప్రజలు ఎవరు ఆశీర్వాదం ఇస్తారు వాళ్ళు గెలుస్తారు. ప్రజలు ఎవరికి ఆశీర్వాదం ఇస్తారో అటువంటి ఐడెంటిఫై చేయటమే ఎలక్షనీరింగ్ యొక్క నాక్. ఇప్పుడు నాన్నని మీరు అట్లా అన్నారు, ఆ తర్వాత నాన్నలేదండి. కాంగ్రెస్ అధ్యక్షుడుగా మేము 50% సీట్లు ఇస్తాము, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పోను, మిగిలిన దాంట్లో 50% బీసీలకు ఇస్తాము. ఇవ్వలేకపోయిండు. 40% కాడ ఆగింది, 38 కాడ ఆగింది, 42 కాడ ఆగింది. అట్లా నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు